రామ్ నారాయణ రామ్. మీకు తెలుసా, లక్షల కొద్దీ సంవత్సరాల క్రితం ఎక్కడైనా ఎవరైనా వ్యక్తికి యాజమాన్య హక్కు ఉండేది కాదు. ఆ యాజమాన్య హక్కు వ్యక్తికి వచ్చింది. ఆ వ్యక్తి ఆలోచన, మేధస్సు, విచారం ఎక్కువైనప్పుడు మాత్రమే సమస్యల పరిష్కారానికి అందరికీ ఆకాశాన్ని తలుచుకోవాలి. ఆ ఆకాశంలో ఏమి జరుగుతోంది అని తెలుసుకోవాలి. అక్కడ కూడా రాజ్యాంగం ఉంది. అక్కడ కనిపిస్తుంది. అక్కడ మాట్లాడుతుంది. ఈ అన్ని పనులు మరియు మాటలు మన వివేకం ద్వారా మాత్రమే జరుగుతాయి. ఈ విషయం మనం వినాలి, అర్థం చేసుకోవాలి మరియు ఈ విషయాన్ని భూలోకంలో అమలు చేయాలి. ప్రకృతిలో ఉన్న సిస్టమ్ అనేది ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కలిసి కూర్చుని ఆలోచించి విచారించి పరిష్కారం కనుగొనాలి. అందుకే అందరికీ మంచి ప్రకృతి రాజ్యాంగం ఏర్పడాలి. ప్రకృతిలో ఎవరికీ యాజమాన్యం లేదు. ఈరోజు రాజ్యాంగం, రాజకీయ పార్టీలు అన్నీ మానవ సృష్టి అయిన ప్రతిదీ భూమి నుంచి తొలగించాలి. నేను ఇప్పటికీ అందరినీ కలిసి తీసుకుని నడుస్తున్నాను. అందరితో కలిసి కష్టం చేసి సంపాదిస్తున్నాను. నేను ఎవరి నుంచి ఎప్పుడూ డబ్బు తీసుకోను. నాకు ఒక సమూహం ఉంది. మనం అందరం కలిసి కష్టపడి నడుస్తున్నాం. అలా అందరినీ కలిసి ఒక గొంతు తీయాలి. ఇది మన జన్మ హక్కు. అది మనకు ఇవ్వాలి. మతం, జాతి నుండి దూరంగా మా మహాగురు ఎప్పుడూ అందరికీ ఇదే బోధించారు. ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరూ సమానులు. అందరూ ఆకాశం, భూమి, ప్రకృతి సంస్కారపు సంతానం. ఈ ఆలోచనతోనే వారు సంతాన దళాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ అందరినీ సమానంగా భావిస్తారు. ఎవరి వద్దనూ తేడా లేదు. మహాగురు అంటున్నారు, ప్రకృతిదే అన్నీ. ఈరోజు మన దగ్గర ఉన్నవన్నీ ఆకాశం, ప్రకృతి వల్లే. మనిషికి వ్యక్తిగత స్వత్తు లేదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, సూర్యుడి ధర్మం ఏమిటి? చంద్రుని ధర్మం ఏమిటి? గాలివి ధర్మం ఏమిటి? ఆకాశానికి ఏ బ్యాంకులో ఖాతా ఉంది? సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు తమ మనసు కూడా చేయగలరా? చేయలేరు. అప్పుడు మనిషి వాళ్ల నుండి ఈ విషయాలను ఎందుకు నేర్చుకోకపోతున్నాడు? ఆకాశ ధర్మం ఎందుకు అనుసరించడం లేదు? మనిషి ఎప్పుడు జాగృతుడవుతాడు? మర్చిపోకండి, ప్రకృతికి తన సొంత పాఠశాల ఉంది. అందరూ అందులో దాటలేరు. ప్రకృతి కాన్సెప్టు మనం అర్థం చేసుకోవాలి. ప్రకృతి మనకు అంతగా ఇచ్చింది. కానీ మనమే మన శత్రువులం. ఎవరైనా తమను తామే పూజిస్తారా? అందరూ విగ్రహాలను పూజిస్తారు, నమాజ్ చదువుతారు, మసీదుకి వెళ్ళుతారు. మానవ నిర్మిత మత గ్రంథాలను అందరూ చదివి పూజిస్తారు. అబ్బా, ఆకాశం, ప్రకృతి మన పెద్ద మత గ్రంథాలు. వాటిని పూజించండి, వాటిని ఆజేయండి. ఇదే మన అసలు పూజ, భక్తి పుస్తకం అన్నీ. దీనిని మీరు ఎందుకు ఆజేయడం లేదు? ఇదే మన గురూజీ కాన్సెప్టు, సంతాన దళ కాన్సెప్టు. మా మహాగురు ఇచ్చిన బీజ మంత్రం రామ్ నారాయణ రామ్ అని అందరూ జపం చేయండి. అందరికీ శక్తి వస్తుంది, బలం వస్తుంది, మీ జీవితం మెరుగుపడుతుంది. అన్ని సమస్యల పరిష్కారం మీకు తానే వస్తుంది. కేవలం రామ్ నారాయణ రామ్తో కలిసి ఉండండి.